ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి రోజున పెట్టడం ఏమైనా మీరు ముందుగానే ప్రజల్లో వెళ్ళి మేమే ముందంత స్థానంలో ఉండాలనుకుంటున్నారా? అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా అక్క ఇవాళ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అసలు తెలంగాణ అనే బీజం వేసిందే ప్రొఫెసర్ జయశంకర్ గారు కాబట్టి తెలంగాణ నినాదం పైకి లేపిందే. అందుకని ఆయన జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాలకి సబండ వర్గాలకి న్యాయం జరగాలని అక్క పెద్దపీట వేయాలని, ముఖ్యంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఎవరైతే సంఘంలో అణిచివేస్తున్నారో వాళ్ళ అణిచివేతకి సాక్ష్యంగా అక్క ఈ పెద్ద సభ జరగడం జరిగింది. అందుకే బీసీలు కానీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు కానీ, సబండ వర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమంలాగా కదిలి వచ్చి ఈ సభని చాలా విజయవంతం చేయడం జరుగుతుంది. ఇప్పటికే మీరు చూశారు క్రౌడ్ ఎంత ఉందో, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేంత పబ్లిక్ వచ్చారు. అందుకు కాబట్టి అక్క ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సభ చేయడానికి, సామాజిక న్యాయ తెలంగాణ అంటే అందరికీ న్యాయం జరగాలి, ఒక వర్గానికి కాకుండా అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలి అని అక్క ఇంత పెద్ద పెట్ట వేసి ఇంత పెద్ద సభ పెట్టడానికి ముఖ్య కారణం. అంటే సభలో ఏం మాట్లాడుతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కవితక్క గారు ఏం మాట్లాడుతున్నారని. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్? మాకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదండి. ఎంత మాట్లాడేది ఇప్పుడు మీరు లైవ్లో చూస్తారు కదా. అక్క బీసీలకు కానీ, ఎస్సీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ పెద్ద ఎత్తున పీట వేస్తానన్నది, అలాగే ఇచ్చింది కూడా. మన వదిలిన పదవుల్లో కూడా ఎక్కువ శాతం బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి పదవులు ఇవ్వడం జరిగింది. అక్క ఇచ్చిన మాట ప్రకారమే అన్ని నిలబెట్టుకుంటుంది. అలాగే ఇవాళ అందరితో ప్రతిజ్ఞ చేయిస్తానంటుంది. చూడాలి, మేము కూడా మీతో పాటు వెయిట్ చేస్తున్నాం. ఆఫ్టర్ సభ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.